హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భిక్షపతి ఫైర్ ఎస్ఐ. సో మనకి ఆర్పిఎఫ్ నుండి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మన ఏప్రిల్ 15th రోజు. అలాగే మనకి ఏప్రిల్ 15th నుండి అప్లికేషన్ డేట్ కూడా స్టార్ట్ అయినాయి. ఫ్రమ్ ఏప్రిల్ 15th నుండి మే 14th వరకు అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయి. సో వీలైనంత త్వరగా అప్లై చేయండి, లేట్ చేయకండి, టైం ఉంది కదా నెగ్లెక్ట్ చేయకండి, వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. సో ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ గురించి చూద్దాం, నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి, సెలక్షన్ ప్రాసెస్ గురించి వీడియోలో చూద్దాం. అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ, టైం టేబుల్స్ కానీ మనం ఫర్దర్ ఇంకా వీడియోస్ చేద్దాం. సో ఈ వీడియోలో అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఎస్ఐవి 452 పోస్టులు ఉన్నాయి, 452 పోస్ట్స్ ఉన్నాయి ఎస్ఐవి. అలాగే కానిస్టేబుల్ వచ్చేసి 4200 పోస్టులు ఉన్నాయి, 4200 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇది చాలా పెద్ద నెంబర్, ఇది చాలా మంచి అవకాశం. యూనిఫామ్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి, యూనిఫామ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం యూనిఫామ్ జాబ్ కొట్టడానికి. సో ఇది యూజ్ చేసుకోవాలి. సో ఏజ్ వచ్చేసి ఫస్ట్ ఏజ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఐకి 20 నుండి 28 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 20 years నుండి 28 years ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, అన్రిజర్వ్డ్ వాళ్ళు. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి +3 years రిలాక్సేషన్ ఉంటుంది. సో 28 + 5 33 మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 28 + 3 31 years ఓబీసీ వాళ్ళకి ఎలిజిబుల్. ఇదే ఎస్ఐ గురించి. కానిస్టేబుల్కి వస్తే వాళ్ళకి 18 to 28 years ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామ్. ప్లస్ అలాగే యాజ్ యూజువల్ +5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, +3 years ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఐకి యూనిటీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే ఏదైనా యూనివర్సిటీ నుండి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాం, ఎగ్జామ్ అయిపోయింది కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, లేదా మాకు నెక్స్ట్ 2-3 monthsలో మాకు సర్టిఫికేట్ వస్తుంది అన్న వాళ్ళకి కాకుండా, ఇప్పుడు May 14th అంటే ఎప్పుడైతే అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అవుతాయో అంటే May 14th వరకు మీ దగ్గర గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటేనే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామ్, లేదంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఈ పాయింట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే కానిస్టేబుల్కి 10th సర్టిఫికేట్ ఉండాలి ఫ్రమ్ ఎనీ బోర్డ్, ఎస్ఎస్సీ బోర్డ్ నుంచి ఏదైనా 10th సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఎస్ఐకి. ఈ రెండు మీ దగ్గర May 14th వరకు మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు అప్లై చేయండి, అప్పుడే మీరు ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామ్, లేకుంటే ఎలిజిబుల్ కాదు. ఇది క్వాలిఫికేషన్ గురించి. సో ఏజ్ అయిపోయింది, క్వాలిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ అనేది 500 rupees ఉంటుంది, నార్మల్గా 500 rupees. కానీ ఇక్కడ మనకి మైనారిటీస్ కానీ, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్కి 250 rupees ఉంటుంది. సో నార్మల్ వాళ్ళకి 500 rupees, మనం చెప్పినట్టు ఎస్సీ, మైనారిటీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 250 rupees ఉంటుంది. సో ఇలాగ మనకి అమౌంట్ రీఫండ్ అవుతుంది. మనకి ఫస్ట్ లెవెల్ మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మన అమౌంట్ మనకి రీఫండ్ అయిపోతుంది. మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం అప్లై చేసేటప్పుడు అడుగుతారు. సో అందులో మనకి రీఫండ్ అయిపోతే దాని గురించి ప్రాబ్లం లేదు. సో ఈ ఫీ స్ట్రక్చర్ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి వస్తే, సెలక్షన్ ప్రాసెస్ అనేది టోటల్గా 3 steps జరుగుతుంది, 3 levelsలో జరుగుతుంది. ఫస్ట్ CBT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ లెవెల్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి DV, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇప్పుడు ఫస్ట్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే CBT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో మనకి 120 questions ఉంటాయి. 120 questions గాను మనం 90 minutes టైంలో మనం 120 questions అటెంప్ట్ చేయాలి. టైం వచ్చేసి 90 minutes, క్వశ్చన్స్ వచ్చేసి 120 questions. సో ఈ 120 questions కూడా ఎలా వస్తాయి అంటే, మనం డివైడ్ చేస్తే అరిథమెటిక్ నుండి 35 questions వస్తాయి. సో అరిథమెటిక్ నుంచి 35 వస్తాయి. అలాగే రీజనింగ్ నుంచి 35, మన జనరల్ అవేర్నెస్ నుండి 50 questions. సో 35 అరిథమెటిక్, 35 రీజనింగ్ అండ్ 35 జనరల్ అవేర్నెస్. టోటల్ 35 + 50 వచ్చేసి 120 questions. సో 120 questions ఉన్నాయి. మన టైం మాత్రం 90 minutes ఉంది, టైం తక్కువ ఉంది, మనం జాగ్రత్తగా లేదా ఫాస్ట్గా అటెంప్ట్ చేయాలి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, మన ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3. ఈచ్ క్వశ్చన్, మీకు ఈచ్ కరెక్ట్ క్వశ్చన్స్కి యూ విల్ బి అవార్డెడ్ 1 mark, అండ్ ఈచ్ రాంగ్ క్వశ్చన్స్కి 1/3 మార్కింగ్ అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. సో ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో ఇది CBT గురించి. సరే, అరిథమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. సరే, మనం ఇదంతా నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ వీడియోలో మాట్లాడుకుందాం డీటెయిల్గా, ఈ సబ్జెక్ట్ గురించి, ఆ టాపిక్స్ గురించి, అందులోని టాపిక్స్ గురించి. సో ఈక్వల్ ఏంటంటే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఉంటుంది. ఎస్ఐకి అయితే 600 meters రన్నింగ్ ఉంటుంది. 600 meters గాను మనం 6 minutes 30 seconds అయితే కంప్లీట్ చేయాలి ఎస్ఐకి. అదే కానిస్టేబుల్కి వచ్చేసరికి 5 minutes 45 seconds. కానిస్టేబుల్ తక్కువ టైం ఉంది, ఎస్ఐ కొంచెం ఎక్కువ టైం ఉంది. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కంపేర్ చేస్తే మాత్రం ఎస్ఐ కంటే కానిస్టేబుల్ కొంచెం టఫ్, అందుకని తక్కువ టైం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడాలి కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అయితే. సో అలాగే లాంగ్ జంప్ వచ్చేసి, ఇదంతా మనం మేల్ గురించి మాట్లాడుతున్నాం, ఫీమేల్ గురించి తర్వాత మాట్లాడు. మేల్ గురించి వస్తే లాంగ్ జంప్ అనేది 12 feet ఉంటుంది ఎస్ఐ ఆస్పిరెంట్స్కి. కానీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి వచ్చేసి 14 feet. ఇందులో కూడా మనకి ఎస్ఐ కంటే కానిస్టేబుల్కి ఎక్కువ డిస్టెన్స్ ఉంది జంప్ చేయడానికి. ఇంకోటి హై జంప్ వస్తే ఎస్ఐకి 3 feet 9 inches,
ఎస్ఐ ఆస్పిరెంట్స్కి, మేల్ ఎస్ఐ ఆస్పిరెంట్స్కి 3 feet 9 inches హై జంప్ ఉంటుంది. అలాగే కానిస్టేబుల్ ఆస్పిరెంట్ మాత్రం 4 inches. ఇది మేల్ గురించి. అండ్ ఫీమేల్ విషయానికి వస్తే ఫీమేల్కి 800 meters రన్నింగ్ ఉంటుంది, యాజ్ యూజువల్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఉంటుంది. ఫీమేల్లో ఎస్ఐ విషయానికి వస్తే 800 meters మనం 4 minutesలో కంప్లీట్ చేయాలి. ఎస్ఐ ఫీమేల్ 4 minutesలో కంప్లీట్ చేయాలి 800 meters. అదే కానిస్టేబుల్ ఫీమేల్ కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే 3 minutes 40 seconds. ఇందులో కూడా కానిస్టేబుల్స్కి తక్కువ టైం ఉంది, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి ఎస్ఐ ఆస్పిరెంట్స్ కంటే ఈవెంట్స్లో, ఈ ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్లో మాత్రం. లాంగ్ జంప్ వచ్చేసి ఎస్ఐ ఆస్పిరెంట్స్కి 9 feet ఉంది ఉమెన్కి. సో కానిస్టేబుల్ కూడా సేమ్ ఉంది, లాంగ్ జంప్ మాత్రం 9 feet. సో హై జంప్ కూడా అలాగే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఫీమేల్ అభ్యర్థులకు 3 feet ఉంది. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి వస్తే ఏంటంటే మనం ఇందులో మెరిట్ అవసరం లేదు, మనం జస్ట్ క్వాలిఫై అయితే చాలు. మనకు మెరిట్ వచ్చి మనకి ఏదైనా మెయిన్స్లో కన్సిడర్ చేస్తారు మార్క్స్ మన ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో అంటే అది కాదు. మీరు జస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఇందులో తక్కువ టైం కొడితే ఎక్కువ మార్క్స్ అని అట్లా ఏం లేదు, క్వాలిఫై అయిపోతే చాలు క్వాలిఫై అయితే. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మాత్రం ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు మినహాయింపు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వాళ్ళకు ఉండదు, వాళ్ళకి మినహాయింపు ఉంది. సో మిగిలిన వాళ్ళకి యాజ్ యూజువల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, క్వాలిఫై అయితే చాలు. సో దీని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది కదా, హైట్ అండ్ చెస్ట్ కానీ. సో ఈ విషయానికి వస్తే మేల్ విషయానికి వస్తే హైట్ అనేది 165 centimeters ఉండాలి మేల్, ఫీమేల్ వచ్చేసి 157 centimeters ఉండాలి హైట్. అలాగే చెస్ట్ విషయానికి వస్తే మేల్కి నార్మల్ 80 centimeters ఉండాలి, మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 centimeters, సో 85 centimeters ఉండాలి మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు. సో ఇది చెస్ట్ విషయానికి వస్తే మేల్కి. సో ఫీమేల్కి ఆటోమేటిక్గా చెస్ట్ ఉండదు నార్మల్గా. సో హైట్ విషయానికి వస్తే నార్మల్గా 165 centimeters ఫర్ మేల్, 157 centimeters ఫర్ ఫీమేల్. కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం 5 centimeters మినహాయింపు. సో 160 centimeters ఫర్ మేల్ అండ్ 152 centimeters ఫర్ ఫీమేల్. ఇది హైట్ గురించి. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయింది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయింది. సో దీని తర్వాత ఇక 2 levels కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఫైనల్ మనకి డీవీ అయితే ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. అందులో మనం వాళ్ళకి సమర్పించాల్సిన మన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, మనం వాళ్ళకి అవన్నీ ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఇది కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్. ఈ 3 levels తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫైనలిస్ట్ అయితే వస్తుంది. సో అందులో మన నేమ్ ఉంటే హ్యాపీ. సో ఇది సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఇంకా అన్నీ చెప్పేసి అనుకుంటున్నా వీడియోలో. ఏజ్, క్వాలిఫికేషన్, ఓకే అంతా అన్నీ చెప్పేసి అనుకుంటున్నా. సో ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి, మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కొంచెం సిలబస్ కొంచెం అనాలిసిస్ చేసి దానికోసం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ప్లాన్ చేసి ఒక వీడియో చేస్తా. అలాగే టైం టేబుల్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, ఆ వీడియో కూడా చేయడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. ఈ నెక్స్ట్ 2-3 daysలో వీడియో పబ్లిష్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇది వీడియో. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు ది ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, షైర్ ఇండియా పోలీస్ అకాడమీలో అయితే April 25th నుండి 29th వరకు న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బ్యాచెస్ ఉంటాయి. సో మనకి ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ ఇలా అన్ని ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వబడుతుంది. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.